కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం మరో మలుపు తీసుకుంది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు స్పష్టమైన తీర్పిచ్చింది. అయితే కమిషన్ ఏర్పాటును తప్పుపట్టలేదు. నివేదిక తయారీకి కమిషన్ ఎంచుకున్న విధానం కరెక్ట్ కాదని పేర్కొంటూ తదుపరి చర్యలు వద్దని జడ్జిమెంట్ ఇచ్చింది హైకోర్టు. దీంతో ఈ కేసులో హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్కే జోషిలకు రిలీఫ్ దక్కినట్లయింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పిచ్చింది. సెక్షన్ 8 కింద నోటీసులు ఇవ్వకుండా నిరాధార ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని హైకోర్టు పేర్కొంది. అందుకే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా పిటిషన్లపై ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని తీర్పు చెప్పింది. విచారణ సమయంలోనే పిటిషనర్ల లాయర్లు కీలక అంశాలు ప్రస్తావించారు. నివేదిక తయారు చేసే సమయంలో పిటిషనర్లను సాక్షులుగానే వివరాలు అడిగారని కోర్టుకు తెలిపారు. కానీ పిటిషనర్లు తప్పు చేసినట్లుగా కమిషన్ నివేదిక ఇవ్వడం సరికాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా 1952 కమిషన్ ఎంక్వైరీ యాక్ట్లోని నిబంధనలను ప్రస్తావించారు. సాక్షులుగా ఎవరినైనా విచారించినప్పుడు వారిపై ఎలాంటి అభియోగాలు మోపకూడదని తెలిపారు. ఒకవేళ ఆ అభియోగాలు వాస్తవాన్ని భావిస్తే సంబంధిత వ్యక్తులకు వేర్వేరుగా నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టుకు చెప్పారు. ఈ వాదనలో ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీలలో అక్రమాలు జరిగాయని భావించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఏర్పాటు చేస్తూ 2024 మార్చి 14న జీవో నెంబర్ 6ను జారీ చేసింది. ఆ జీవోను హైకోర్టులో సవాల్ చేశారు బీఆర్ఎస్ నేతలు, ఐఏఎస్ అధికారులు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అనేక బ్యారేజీలను నిపుణుల పర్యవేక్షణలో కాకుండా నాటి సీఎం కేసీఆర్ స్వయంగా డిజైన్ చేశారని, నిధుల కేటాయింపులో అక్రమాలు జరిగాయన్నది కాంగ్రెస్ ప్రభుత్వ ఆరోపణ. దాదాపు 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నది ప్రధాన అభియోగం. మేడిగడ్డ బ్యారేజీలోని పిల్లర్ కుంగుబాటుతో ఈ అంశంపై రాజకీయంగా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ తదితరులు హాజరై వాంగ్మూలాలు ఇచ్చారు. కమిషన్ నివేదిక కూడా ప్రభుత్వానికి చేరింది. ఆపై సిబిఐ విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ తరుణంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ రాజకీయాలను వేడెక్కించింది. ఎవరెన్ని కుట్రలు చేసినా న్యాయస్థానాల్లో అంతిమంగా ధర్మం జయిస్తుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సత్యమే గెలుస్తుందని మరోసారి రుజువైందన్నారు. హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కుట్రలు బట్టబయలయ్యాయని హరీష్ రావు అంటున్నారు. ఇప్పటికైనా కక్ష సాధింపులు, రాజకీయ దుష్ప్రచారం మానేసి వెంటనే 2 పిల్లర్ల మరమ్మతులు పూర్తి చేయాలని హితవు పలికారు. ఎవరు అవునన్నా కాదన్నా ముమ్మాటికి కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం అన్నారు హరీష్ రావు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద జల్లాలని, ఏదో ఒక రకంగా రాజకీయ లబ్ధి పొందాలని ఆ రోజు ఎన్నికల ముందు ప్రయత్నం చేసినారు. ఇప్పుడు కూడా గత 2 సంవత్సరాలుగా అదే ప్రయత్నం చేస్తూ వచ్చారు. రకరకాల లీకులను పంపుతూ, అక్రమ కేసులు బనాయిస్తూ ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేసినారు. కానీ నేటి తీర్పుతో ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు చెల్లదని, ఆ రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి మింగుడు పడని అంశం. తీర్పు కాపీ అందిన తర్వాత న్యాయ నిపుణులతో చర్చించి సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లే ఆలోచనలో ఉంది సర్కార్. గురువారం జరిగే కేబినెట్ భేటీలో ఈ అంశంపై చర్చించి తదుపరి చర్యలు చేపట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది నాయకులు బీఆర్ఎస్ నేతల ప్రకటనలు ఖండిస్తూ హైకోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదని పేర్కొన్నారు. కాళేశ్వరంలో అవినీతి వాస్తవమని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం దోషులు ఎప్పటికైనా జైలుకెళ్లడం ఖాయమని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు.